సూపర్ సిక్స్పై సీఎం చంద్రబాబు సమీక్ష. జిల్లా కలెక్టర్ల సదస్సులో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పథకాల అమలు, లబ్ధిదారుల ఇంటిగ్రేషన్పై ఆయన దిశానిర్దేశం చేశారు. అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, తల్లికి వందనం తదితర పథకాలపై సూచనలు చేశారు. దీపం 2.0 పథకానికి ఇప్పటి వరకు 3,504 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ఈ పథకం కింద 1.08 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. స్త్రీశక్తి కింద ఇప్పటి వరకు 60.6 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ఏడాదికి 1,940 కోట్ల రూపాయలు ఆ పథకానికి ఖర్చు పెడుతున్నామని చంద్రబాబు వివరించారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. మే 19న మత్స్యకారుల సేవలో కింద 286 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు ఐఐటి ర్యాంకులు సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, నైపుణ్యాల ద్వారా వారికి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం నిర్దేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ హాస్టళ్లను నెట్ జీరో హెల్తీ క్యాంపస్లుగా మార్చి వ్యర్థాల నిర్వహణ ద్వారా సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. అరకు కాఫీ, పసుపు వంటి గిరిజన ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ జత చేసి అంతర్జాతీయ బ్రాండ్లుగా మార్చాలని, వీటిని పర్యాటక రంగంతో అనుసంధానించాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డు భూముల్లో మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆస్తుల వినియోగంతో పాటు ఆదాయ ఉత్పాదకతను పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు.